ఈ లూజ్ మెటీరియల్ మాట్లాడుతున్నారు, ట్రోల్ మెటీరియల్ అంటూ కొద్దిగా పద్ధతిగా మాట్లాడుతూ నేర్చుకోండి. ట్రోల్ మెటీరియల్ అంటే ఏంటి? లూజ్ మెటీరియల్ నీకు పవన్ కళ్యాణ్ నువ్వు లూజ్ మెటీరియల్ కాడివి. నువ్వు ఒక పవన్ కళ్యాణ్ అంటే పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. ట్రోల్ మెటీరియల్ ఒకసారి ఒక మాట భిన్నమైన మాట ట్రోల్ చేస్తారు. రోల్ మెటీరియల్ అంటే రోల్ మెటీరియల్ అంటే నెక్స్ట్ తెలుసా? ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. అరే ట్రోల్ మెటీరియల్ ప్రూఫ్ ఉందా? వాగిన పెత్తనా కొడుకు పాలేరు కుక్క దగ్గర ప్రూఫ్ ఉందా? వాడు భీమవరంలో చెప్తున్నాడు, నీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే కుక్క అంటే పవన్ కళ్యాణ్ కుక్క అన్నారు. ఏం మాట్లాడతారు? సబ్జెక్ట్ కల్పన మాట్లాడండి. ఓ మీ ఇష్టం వచ్చిన పిచ్చి పిచ్చి వాకులు పోతారంటే వెళ్ళబోతున్నారు. ఓకే అండి, ఓకే 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 కాదండి. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి నీకెందుకు? అక్కడ జరిగిన దాని గురించి మాట్లాడు. జగన్ రెడ్డి ఎందుకు గురించి మాట్లాడు. హైదరాబాద్ జగవర్ధన్ కోసం 20 దాని గురించి మాట్లాడు. ఓకే 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 పర్సనల్ గా వద్దండి. పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. అడుగు, అంతవరకు చెప్పలేదు. కానీ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టు. కానీ జగన్ రెడ్డి ఒప్పుకొని తెచ్చాడు నేను క్రిస్టియన్ అని. నేను కాబట్టి నువ్వు ప్రూవ్ చేసి నువ్వు డిమాండ్ చేయి. నువ్వు ప్రూవ్ చేసి పిచ్చి కుక్క వాగిందిరా, ఆ పిచ్చి కుక్క ఆయన సొంతంగా చెప్పాడు నేను దాఖలు చేశారని. ఆయన ఆయనకి గుర్తింపు కావాలా? అయిపోయింది. ఇక్కడ బందర్లో కూడా వాడు పిచ్చి కుక్క కింద చూస్తున్నారు. కానీ వాడిని పట్టుకుని వేలాడుతున్నావు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రూవ్ చేసి మీరు అట్లాగే అడగండి. వైసీపీ వాళ్ళు వాగట్లేదు, ఉన్నాడు మధ్యలో వచ్చి వాగటానికి. వైసీపీ వాళ్ళు జరిపించాలి మధ్యలో ఉన్నాడు వాగటానికి. ఈ టీవీ ఛానల్ నువ్వు వాళ్ళని బచ్చబాలుకోవటం, నన్ను పిలువు బచ్చబాలటం, నీ ఏడు పర్సనల్ గా వద్దండి. పర్సనల్ గా రాజశేఖర్ గారు పర్సనల్ గా వద్దు. పర్సనల్ గా వద్దు. పాయింట్ కాదండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వినండి ఓకే పాయింట్ మాట్లాడదాం. లిమిట్ రాజశేఖర్ గారు ఒక్క నిమిషం నా మాట వినండి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం వినండి. టాపిక్ డైవర్ట్ అవుతుంది. నేను చెప్పింది వినండి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనే అంశం స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది 4,000 వినండి. స్టీల్ ప్లాంట్ అనే అంశం 4,000 మంది ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు వినండి. రాజశేఖర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. రాజశేఖర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. రాజశేఖర్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతున్నది. నేను చెప్పింది వినండి. స్టీల్ ప్లాంట్ లో 4,000 మంది పైబడి కాంట్రాక్ట్ కార్మికులు తొలగించారని ఒక ఆందోళన అవుతున్నది. తిరుపతి చుట్టూనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ అంశం అన్నది ఏంటి? డిమాండ్ ఏంటి? అరే ఎందుకండి ఆ డిస్కషన్ లో డిబేట్ లో మాటలు వస్తాయి. సరే డిస్కషన్ ఏంటి? అందరినీ ఏమి పిలుస్తారు? ఎవరు పిలుస్తారు? అందరినీ మా కోఆర్డినేటర్ లో పిలుస్తారు. ఓకే వదిలేయండి, అది టాపిక్ వదిలేయండి. ఓకే వదిలేయండి, టాపిక్ వదిలేయండి. అన్నెసరీ టాపిక్ వదిలేయండి. ఇక్కడ విషయం ఏంటంటే ఒకసారి బాప్టైజ్ అయిపోతే క్రిస్టియనే. పవన్ కళ్యాణ్ స్వయానా నేను బాప్టిజం తీసుకున్నా అని చెప్పాక పవన్ కళ్యాణ్ కూడా క్రిస్టియనే. పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. కనకారావు గారు ప్రజాపాలనలో ప్రూవ్ చేసి మాట్లాడారా? కనకారావు గారు జగన్ రెడ్డి అంశంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఒక నిమిషం కనకారావు గారు చెప్పాడు. వీడియో చూడు. పవన్ కళ్యాణ్ చెప్పాడు మా ఫ్రెండ్ నన్ను తీసుకెళ్లి బాప్టైజ్ చేశాడు. ఆయన వద్దన్నా బాప్టైజ్ చేశాడు.
ఓకే ఓకే కనకారావు గారు చెప్తానికి ఇక్కడ ఒక వేదాంతి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. కనకారావు గారు రాజశేఖర్ గారు ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఏది ఒప్పుకోలేండి, ఎందుకంటే వాళ్ళు రోజు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇరిటేట్ అవుతున్నారండి, వాళ్ళు ఇరిటేట్ అవుతున్నారు, ఎందుకంటే నిజాలు చెబుతా ఉంటే ఇరిటేట్ అవుతున్నారు. ఓకే మాట్లాడండి కనకారావు గారు చెప్పండి సార్, చెప్పండి. ఏంటి మీ మాజీలందరూ కూడా మళ్ళీ లైన్లోకి వస్తారా? మొన్నటి